హాయ్ గైస్, వీడియో ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వీడు వచ్చిండు, చెప్పరా ఏందో వీడు చెప్తాడంట. గాయస్ ఏందో మీకోసం అడ్వెంచర్ థింగ్స్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, కెమెరా ఆన్ చేసిన కదా, విశ్వ ప్రయత్నం చేసి చూడండి. డన్ అండి, రెడీ అయ్యాము. హాస్పిటల్కి ర్యాపిడో ఆటో బుక్ చేసిన వస్తుంది. ఇక్కడ దగ్గరలోనే చందనార్లోని చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్. నిన్న వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వచ్చినాం. మరి చూడాలి ఏం చెప్తారు ఈరోజు. అన్నిటికీ తీసుకున్నారు. సిఆర్పి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్నీ తీసుకున్నారు. దేవుడి దయ వల్ల ఏం రాకపోతే బాగుంది. కానీ ఈ మధ్య పిల్లలకు వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. హాస్పిటల్ నిన్న పోతే అమ్మమ్మ కుప్పలు చిన్న చిన్న బేబీస్ మొత్తము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పిల్లలకి వాటర్ ఇంటేక్ వాటర్ తక్కువ తాగడం వల్ల. ఇంట్లో ఉంటే మనం బలవంతం చేసి ఆపుతాం, కానీ స్కూల్కి వెళ్తారు కదా, ఆడ లిమిటెడ్ వాటర్ ఇంటేక్ ఉండడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, మెయిన్లీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తున్నాయి. సరే అండి, రెడీ అయింది రియా. నేను అక్కడికి వెళ్ళినాక వీడియో తీసా, అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే. లేకపోతే ఏందనేది ఐ విల్ అప్డేట్ యూ. ఓకే అండి, ఆటో వచ్చినట్టుంది. అన్న లెఫ్ట్ ఇక్కడ. హాయ్ గాయస్, ఇప్పుడు వచ్చిన హాస్పిటల్ నుంచి రిటర్న్. మీకు వ్లాగ్లో చెప్పినట్టు, అది వీడియోలో చెప్పినట్టు, నేను హాస్పిటల్కి వెళ్తారు, ఏ బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చా అని చెప్పాను కదా, రిజల్ట్స్ వస్తాయని చెప్పిన కదా. పోయిన డాక్టర్ని చూపించిన రిపోర్ట్స్. డాక్టర్కి చూపిస్తే ఏమన్నారంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ రెండు అయినాయి అమ్మ, అడ్మిట్ చేయాలి, మినిమం 48 hours ఉండాలి మా కంట్రోల్ అని అన్నారు. ఓకే, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం. ఈవినింగ్ 4 PM అట్లా పోయినాం. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 12 అవుతుంది నైట్. జస్ట్ ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అప్ అయినా. అది ఏందని చెప్దామని. అక్కడ రియా దగ్గర ఎవరున్నారు అని అనుకోవచ్చు. రియా దగ్గర వాళ్ళ డాడీ ఉన్నాడు. వీడు కూడా నాతో పాటు పడుకోలేదు, ఇంకా పడుకుంటాడు. ఇప్పుడు చాలా అలసిపోయినా. రేపు మార్నింగ్ ఒకవేళ వెళ్తే, ఒకవేళ వీడియో అక్కడ ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీస్తా, లేదంటే తను ఇంటికి వచ్చినాక నా విషయం తప్పు. బాయ్ చెప్పు, బాయ్ అలా. నాట్ ఈ గాయ్ ఒక ఫ్రెండ్స్ కాల్. అంటే ఏమంతా సీరియస్ కాదు, జస్ట్ అంటే ఈ మధ్య స్కూల్లో పిల్లలు ఎక్కువ సోషలైజ్ అవుతున్నారు కదా. అంటే ఒకరు బాక్స్లో ఒకరు తినడం, అంటే పిల్లలకు తెలియదు కదా, దగ్గొస్తే హ్యాండ్ అడ్డం పెట్టుకొని తగ్గడం, అట్లా తెలుసు. కానీ వాళ్ళ పిల్లలు అన్ఫార్చునేట్లీ అయిపోతుంటాయి కదా. అవి అయితే సీరియస్ ఏం కాదు, జస్ట్ 48 hours జస్ట్ అట్లా యాంటీబయాటిక్స్ అట్లా ఎక్కిస్తామన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నారు అక్కడ. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చిన్నది ఏదో వచ్చినా తొందరగా చూపెట్టండి. పిల్లలు కదా, ఏదైనా చాలా జల్దీ అవుతుంది వాళ్ళకి, ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా. వీడియో నన్ను మాట్లాడని. Okay guys, bye, like, share and subscribe to my channel. Thank you for the watch.